మారకు మారకపోతే మాత్రం ఆ పార్టీ యొక్క మనగడే ప్రశ్నార్థకంగా మారుతుందనేది ఒక ఆర్టికల్. 3-4 లోక్సభ స్థానాలు గెలిచినా చాలు అనేలా పార్టీ నేతల వ్యవహారశాలి దేశమంతా పోటీ చేస్తుందా లేక తెలంగాణకే పరిమితం అవుతుందా? కేసీఆర్కు షాక్ ఇచ్చిన ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గోమాంగ్ గత డిసెంబర్ 3వ తేదీన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు జాతీయ పార్టీ కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తామని కేసీఆర్ కేటీఆర్లతో పాటు ఆ పార్టీ కీలక నేతలంతా ఇప్పుడు ఆ మాట మాట్లాడడం లేదు. ప్రాంతీయ పార్టీలతోనే తెలంగాణ సుభిక్షం ఉంటుందంటున్నారు. ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే రాష్ట్రంలో ఆ పార్టీ మనుగడే సాధించాలంటే 3-4 లోక్సభ స్థానాలు గెలిచినా చాలు అనేలా పార్టీ నేతల వ్యవహారశాలి ఉన్నది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల అమలుకు 100 రోజుల సమయం అడిగింది. అయినా 10 ఏళ్లు అధికారంలో ఉండి అనేక సమస్యలను పెండింగ్లో పెట్టినటువంటి వాళ్ళే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నట్లు మాట్లాడుతుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ప్రతి ప్రభుత్వానికి తమవైన పాలనా విధానాలు ఉంటాయి. ప్రస్తుత ప్రభుత్వం శాఖల వారీగా సమీక్షలు చేసుకొని సమస్యలను అర్థం చేసుకోవడానికి 2 నెలలు పట్టింది. బీఆర్ఎస్ హయాంలో కేంద్రీకృత కొంతమంది వ్యక్తుల కేంద్రంగానే పాలనాపరమైనటువంటి విధానాలు నిర్ణయాలు ఉండేవనేది అందరికీ తెలిసిందే. అందుకే క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు పరిష్కారం చేయలేకపోయాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీ వేదికగా ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటిదాకా దేశానికి బీఆర్ఎస్ పాలన విధానానికి సంక్షేమ పథకాలు దిక్సూచి అని ప్రచారం చేసుకున్నటువంటి వారి వాదనలకు మద్దతుగా పత్రికలు రాయించుకున్నారు. ఇప్పుడు అవన్నీ ముచ్చట అని తేలుతుండడంతో బీఆర్ఎస్ నేతలకు మింగుడు పడడం లేదట. ఇక గతంలో దేశానికి ఒక తలమానికము అంటూ తెలంగాణను పోల్చుకుంటూ నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దామంటూ చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఇప్పుడు తేటతెల్లమవుతుండడంతో ఇప్పుడు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉంది. దాన్ని రక్షించుకోవాలంటే కేసీఆర్ యొక్క 3 మారాలంటూ చెప్తా ఉన్నారు. నేడు ఢిల్లీకి 200 మంది రైతు సంఘాలు పాదయాత్ర. నేడు ఢిల్లీకి 200 మంది 2 రైతు సంఘాలు పాదయాత్రతో ముందుకు వెళ్తా ఉన్నారు. కనీస మద్దతు ధరపై చట్టాన్ని రూపొందించాలని డిమాండ్. ఢిల్లీలో సెక్షన్ 144 విధింపు, భారీ సమూహాలతో నిషేధం, పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ 200లకు పైగా రైతు సంఘాలు మంగళవారం ఢిల్లీకి పాదయాత్ర చేస్తున్నారు. ఎంఎస్పీకి చట్టపరమైనటువంటి హామీతో పాటు స్వామినాథ్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని రైతులు, రైతు కూలీలు, పెన్షన్, వ్యవసాయ రుణమాఫీ, పోలీస్ శాఖ ఉపసంహరణ, లఖింపూర్ బేర్ హింసాకాండ బాధితులకు న్యాయం చేయాలనే డిమాండ్లతో పాదయాత్ర చేపట్టినున్నారు. మంగళవారం సుమారు 20,000 మంది రైతులు కాంట్రాక్టర్లతో ఢిల్లీకి ప్రవేశించడానికి ప్రయత్నించవచ్చని నిఘా వర్గాలు చెప్తున్నాయి. పోలీసులు కళ్ళు కప్పి రైతు కార్లు, ద్విచక్ర వాహనాలు, మెట్రో బస్సులను ఉపయోగించవచ్చని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. రైతు పాదయాత్ర నేపథ్యంలో ఢిల్లీలో 144 సెక్షన్ విధించినట్టు పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా తెలిపారు. రైతుల నిరసనలు అడ్డుకునేందుకు సింగ్, ఘాజీపూర్, తిక్రీ సరిహద్దుల్లో భద్రతలను కట్టుదిట్టం చేశారు. మార్చి 12 వరకు ఢిల్లీలో పెద్ద సమావేశాలు కూడా నిషేధించబడ్డాయి. అంబాలా, జిందా మరియు ఫతేహాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో మొత్తము 144 సెక్షన్ విధించారు. 200 పైగా రైతు సంఘాలు ఈ పాదయాత్రను ముందుకు వెళ్తా ఉన్నారు అనేది మనం ప్రధానంగా చూడొచ్చు. ఇక నమస్తే తెలంగాణలో నిండు సభలో హ్యాట్సప్. కాంగ్రెస్ నిండు సభలో హ్యాట్సప్ అయింది అన్నది కేఆర్ఎంపీ అర్జెంటుగా తీర్మానం. ప్రాజెక్టులు అప్పగించబోమంటూ కేంద్రానికి అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానము. ఇది కేసీఆర్